30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నెల రోజుల పాటు వరుసగా కార్తీక పురాణమును శ్రావ్యంగా భక్తియుక్తంగా సౌనకాదులకు వినిపించాడు సూత మహర్షి. ఆ నెల రోజులు పారాయణము శ్రీమన్నారాయణుని కృపా విశేషం చేత నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగింది. ఎంత విన్నా తనివి తీరని ఆ పురాణ కథలను పదే పదే మననం చేసుకుంటూ అందరూ తన్మయానంద మానసులయ్యారు. అంతేకాదు, కార్తీక మాసం 30 రోజులు కార్తీక పురాణంలో చెప్పినట్లు స్నాన సంధ్య జప తప దీప దానాదులను క్రమం తప్పకుండా మునులందరూ సూతుని ఆధ్వర్యంలో ఆచరించారు. ఇక ఆ 30వ రోజున కూడా యథావిధిగా కార్యక్రమాలను జరుపుకొని అందరూ సూతుని ముందు ఆసీనులయ్యారు. సూత మునీంద్ర, అత్యంత పుణ్యప్రదము ఫలవంతము అయిన కార్తీక పురాణమును మీ ద్వారా ఆలకించి మేము ధన్యులమయ్యాము. అయితే ఇంకా కొన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి. మహర్షి, కలియుగ మానవులు అరిషడ్వర్గ సుఖములకు దాసులై అవినీతి పరులై అత్యాస అధర్మ వర్తనులై సంసార సాగరమును తరించలేకపోతున్నారు. ఇటువంటి వారు సులభంగా తరించుటకు మార్గం ఏదైనా ఉన్నదా? అసలు మోక్ష సాధనకు ఉపయుక్తమైన ధర్మమేది? అజ్ఞానాంధకారాన్ని తొలగించి పుణ్య ఫలాన్ని ప్రసాదించే కార్యమేది? మానవులు సులభంగా మోక్షమును పొందగల తరుణోపాయమేమిటి? దయచేసి ఈ సందేహాలు నివృత్తి చేసి మమ్ము ఈ కలియుగ జనులను తరింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంటూ అభ్యర్థించారు సౌనకాది మహర్షులు. సూత మహర్షి మందహాసం చేసి, సౌనకాదులారా, కలియుగ కల్మషము నుండి బయటపడి జీవులు మోక్షమును పొందడానికి ఎన్నో మార్గాలున్నప్పటికీ ఈ 30 రోజులుగా మనల్ని అలర్జించి ఆనందపరిచి భక్తి ప్రపత్తులతో ముంచిన కార్తీక వ్రతము కార్తీక పురాణములే మోక్షగాములైన వారికి సులభ తరుణోపాయము అంటూ ఇంకా ఇలా వివరించాడు. శ్రీహరి ప్రియమైన ఈ కార్తీక మాసమునందు కర్మసాక్షి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు తులారాశి యందు ఉంటాడు కనుక ఈ కార్తీక మాసం నెల రోజులు నిత్యము నదీ స్నానము, తర్పణము, శివాభిషేకము, శ్రీహరి అర్చనము, శక్తి కొలది దానము, ధర్మములనేవి నిరుపేదలు కూడా సులభంగా ఆచరించదగిన మార్గాలు. అదేవిధంగా శివకేశవ మహిమలను తెలిపే శ్రీ కార్తీక పురాణమును పఠించడం లేదా పారాయణ కార్యక్రమమందు భక్తితో పాల్గొని వినడం, ప్రతినిత్యం దేవాలయ సుందర్శన వలన సామాన్యులేగాక మహాపాపులు సైతం తమ దుష్కర్మల నుండి విముక్తులై కైవల్యాన్ని పొందగలరు. అలాగే శ్రీహరికి ఇష్టమైన కార్తీక ద్వాదశి వ్రతం, తులసి బృందావన వ్రతం, కార్తీక పౌర్ణమి నాడు దీపదానము, కార్తీక వన సమారాధన తదితర కార్యక్రమాలని ఎవరైనా సులభంగా ఆచరించగలవి. వీటిని ఆచరించిన వారు ఎవరైనా అత్యంత పుణ్యఫలమును పొంది మహాసుఖవంతమైన జీవితమును గడిపి అంత్యమున ముక్తిని పొందగలరు. అంతేకాదు, ఈ నెల రోజులు పరమపావనమైన శ్రీ కార్తీక పురాణమును చదివిన వారికి శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యములన్నీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అట్లే శ్రీ కార్తీక పురాణము పారాయణ కార్యక్రమమందు పాల్గొని భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ పరమేశ్వరుడు అనంత భోగభాగ్యాలను అనుగ్రహించి అంతమున కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ కార్తీక పురాణము సంపూర్ణము. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.